లెజెండ్ సర్వనన్ ది లెజెండ్ తర్వాత ఈసారి లీడర్ పేరుతో కమర్షియల్ స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీలన్నీ సింపుల్గా చెప్పాలంటే, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న తన కూతురు కోసం కార్ మెకానిక్ శక్తివేల్ చాలా సైలెంట్ అండ్ పీస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ఆండ్రియా లైఫ్లోకి ఎంటర్ అవడంతో తోట్టుకోడి ఆర్బర్ ఇల్లీగల్ మాఫియా, కంటైనర్ స్మగ్లింగ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నేషనల్ విలన్ డెవిల్ తో డేంజరస్ గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలా ఎందుకు వచ్చింది, అలా ఇన్వాల్వ్ అయ్యాక ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మేజర్ గా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, లైట్ కామెడీ అండ్ బేసిక్ క్యారెక్టర్ సెటప్ మీద రన్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ పాయల్ రాజ్పూత్ అండ్ వీటీవీ గణేష్ గారి కాంబినేషన్ కొన్ని ఎంటర్టైనింగ్ మూమెంట్స్ క్రియేట్ చేశారు. కాన్సెప్చువల్ గా హీరోకి ఉన్న సైకలాజికల్ ఇష్యూ, స్లో నరేషన్ ఉన్నా కానీ ఎమోషనల్ కనెక్ట్ వల్ల వాచబుల్ గా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వల్ దగ్గరకు వచ్చేసరికి సడన్ గా బాసా స్టైల్ ఎలివేషన్ సెటప్ తో సినిమా రేంజ్ ని పెంచి అటెంప్ట్ చేశారు. అక్కడ డైరెక్టర్ కమర్షియల్ మీటర్ ని ఫుల్ గా ఇంక్రీజ్ చేస్తాడు. బట్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి కొన్ని ఎలివేషన్స్ ఓవర్ డోస్ అవుతాయి. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా హై ఆక్టెన్ స్పై థ్రిల్లర్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. స్మగ్లింగ్ ఆపరేషన్స్, హార్బర్ సెటప్స్, సీక్రెట్ మిషన్స్, ఎక్స్ప్లోజన్స్ తో యాక్షన్ హెవీగా ఉంటుంది. కానీ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. హీరో నడిచిన ఎలివేషన్స్, షర్ట్ వేసిన ఎలివేషన్, గన్న పట్టుకున్న ఎలివేషన్, కొన్ని సీన్స్ లో అయితే రియలిజం ని పక్కన పెట్టి ఫుల్ కమర్షియల్ మూడ్ లోకి వెళ్తారు. యాక్షన్ విజువల్స్ గ్రాండ్ గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఒకే పాయింట్ ని రిపీటెడ్ గా స్ట్రెచ్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా లాగ్ అనిపిస్తాయి అండ్ కొన్ని అయితే చాలా టార్చర్ గా కూడా అనిపిస్తాయి. క్లైమాక్స్ విషయానికి వస్తే ప్యూర్ కమర్షియల్ మాస్ జోన్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో డిజైన్ చేశారు. హీరో అండ్ హీరోయిన్ అండ్ కూతురు ఎమోషనల్ రీయూనియన్ ని మాస్ యాక్షన్ తో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. లాజిక్ లెస్ ఫైట్స్ ఉన్నా కానీ ఇవన్నీకి కమర్షియల్ మూవీ లవర్స్ కి సాటిస్ఫాక్షన్ ఫీల్ ఇస్తుంది. మూవీలో థ్రిల్లింగ్ మూమెంట్స్ తక్కువగానే ఉన్నా కానీ కోర్ ట్విస్టులు మాత్రం జెన్యూన్ ఇంప్రెస్ చేస్తాయి. అండ్ విలన్ సాల్ట్ బ్యాక్ స్టోరీని కెమికల్ కోడింగ్ తో కనెక్ట్ చేసిన డీటెయిలింగ్స్ డీసెంట్ గా వర్కౌట్ అయ్యాయి. స్క్రిప్ట్ మీద ప్రాపర్ రీసెర్చ్ చేసినట్టుగా అనిపిస్తుంది. హెవీ యాక్షన్ మధ్యలో ఈ సెంటిమెంట్ సీన్స్ అనేవి ఆడియన్స్ కి ఎమోషనల్ రిలీఫ్ ఇస్తాయి. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లెజెండ్ సర్వనన్ యాక్టింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యారని అనిపిస్తుంది. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే మినిమల్ ఎక్స్ప్రెషన్స్ తో మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. విలన్ సంతోష్ ప్రతాప్ మల్టిపుల్ షేడ్స్ తో మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చాడు. పాయల్ రాజ్పూర్ గ్లామర్ అండ్ సపోర్ట్ రోల్ లో రెండు బ్యాలెన్స్ చేసింది. వీటీవీ గణేష్ కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, డీసెంట్ గానే అనిపించింది అతని క్యారెక్టర్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హెవీ మాస్ ఎలివేషన్స్, ఎక్స్ప్లోజన్స్, హార్బర్ ఫైట్స్ అండ్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్ లో బీజం సాలిడ్ గా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ చాలా రిచ్ అండ్ గ్రాండ్ గా ఉన్నాయి. హార్బర్ సెటప్ అండ్ నైట్ షాట్స్, ఎక్స్ప్లోజన్స్ అన్ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. అల్టిమేటెడ్ బడ్జెట్ ఉన్న సినిమా అని ఫ్రేమ్స్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. కెమెరా వర్క్ కూడా టెక్నికల్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, లీడర్ అనేది ప్యూర్ మాస్ మసాలా కమర్షియల్ స్పై ఎంటర్టైనర్. లాజిక్ పక్కన పెట్టి హెవీ ఎలివేషన్స్ అండ్ ఓవర్ ది టాప్ కమర్షియల్ మూమెంట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సీరియస్ రియలిస్టిక్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఫుల్ ఆన్ కమర్షియల్ మ్యానర్స్ కోసం చూస్తే మాత్రం ఒక మంచి టైం పాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఒకసారి అలా ట్రై చేయొచ్చు మీరు కానీ యాక్షన్ లవర్స్ అయితే మాత్రం. ఇంకా ఫైనల్ గా నాకు ఎలా ఉందని అడిగితే, ఓకే పర్లేదు, బాగానే అనిపించింది. మరి ఫస్ట్ మూవీ అంత వర్స్ట్ అయితే కాదు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.